డబ్బులు దాచుకోవాలంటే ముందు మీ మీద మీరు ఒక నమ్మకం పెట్టుకోండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకున్న రోజే మీ మార్పు అనేది మొదలవుతది. చాలామంది డబ్బులు సేవింగ్స్ ఏం చేయలేము మేము అని చెప్పేసి వెనకడుగు అనేది వేస్తూ ఉంటారు. మీ మీద మీరు ఒకసారి నమ్మకం పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేయండి. కంపల్సరీగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. డబ్బులు ఖర్చు చేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలండి. అదే డబ్బులు దాచాలి అనుకుంటే మటుకి ఎటువంటి ఆలోచన లేకుండా డబ్బులు దాచుకోవచ్చండి. మన సంపాదన తక్కువే కదా, మనమేం సేవింగ్స్ చేయగలము అనేసి ఎప్పుడు అనుకోవద్దండి. రూ. 10 కూడా చిన్నదే అనిపిస్తుంది. కానీ ప్రతిరోజు దాచుకుంటే పెద్ద సంపద అవుతుంది కదా. ఇప్పుడు మనం వేసే చిన్న అడుగులతోనే పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించవచ్చండి. డబ్బులు దాచుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉండిద్దండి ఆ కళ. కానీ ఆ కళను నిజం చేసుకోవటం అనేది ఒక గొప్ప విషయం అండి. ఇలా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అంటే స్కీమ్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్సే ఉన్నాయి. ఛానల్ని ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. మన ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మంత్లీ బడ్జెట్ ప్లాన్ వీడియోస్ అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోసే ఉంటాయండి. ఇంక ఇప్పుడు ఈ వీడియో అయితే 1 ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి. ఇప్పుడు మనకి 1 ఇయర్కి ఒక 12 నెలలు ఉంటాయి కదండి. అంటే మనకి 1 ఇయర్కి వచ్చేసి 12 నెలలు ఉంటాయి కదా. ఈ 12 నెలల్లో కూడాను ఫస్ట్ మంత్ వచ్చేసి మనము ఒక ₹1000 అయితే సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ మంత్ అయితే మనము ఒక ₹1000 అయితే సేవ్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసేసి సెకండ్ మంత్ వచ్చేసి మనము ఒక ₹1200 అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత మూడో నెల వచ్చేసి మనము ఒక ₹1400 అయితే సేవ్ చేసుకోవాలండి. తర్వాత నాలుగో నెల వచ్చేసి మనము ఒక ₹1600 అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత ఐదో నెల వచ్చేసి మనము ఒక ₹1800 సేవ్ చేసుకోవాలి. తర్వాత ఆరో నెల వచ్చేసి మనము ఒక ₹2000 అయితే సేవ్ చేసుకోవాలండి. ఇట్లా ₹1000 నుంచి స్టార్ట్ చేసి ఒక ₹2000 లోపు సేవ్ చేసుకోవాలి ఈ 6 మంత్స్. ఇంకో 6 మంత్స్ ఎలా సేవ్ చేసుకోవాలని కూడా నేను మీకు ఇక్కడే రాసి చూపిస్తాను. ఫస్ట్ 6 మంత్స్ వచ్చేసి ఇట్లా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ 6 మంత్స్ వచ్చేసి అంటే ఇప్పుడు ఏడో నెలలో మనము ₹2000 నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఏడో నెలలో మనం ₹2000 అయితే సేవ్ చేసుకోవాలి. ఆరో నెలలో, ఏడో నెలలో 2 నెలల్లో కూడా మనము ₹2000 చొప్పున సేవ్ చేసుకోవాలి. తర్వాత ఎనిమిదో నెలలో వచ్చేసి మనము ₹2400. తర్వాత తొమ్మిదో నెలలో వచ్చేసి మనము ₹2800 అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత 10వ నెలలో వచ్చేసి మనము ₹3200 చొప్పున అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత 11వ నెలలో వచ్చేసి మనము ₹3600 అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత 12వ నెలలో వచ్చేసి మనము ఒక ₹4000 అండి. ఇట్లా మనము సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. ఇట్లా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి 1 ఇయర్కి వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఇట్లా ₹1000, ₹1200 ఇట్లా ఇక్కడేమో 2200 ఇట్లా సేవ్ చేసుకున్నారనుకోండి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది అయితే నేను మీకు ఇప్పుడు ఇక్కడ రాసి చూపిస్తాను. ₹27,000 అయితే సేవ్ చేసుకోవచ్చండి. 1 ఇయర్కి ఒక ₹27,000 అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇది నేను మీకు నెలల వారీగా చెప్పాను కదా. ఇట్లానే రోజుల వారీగా సేవ్ చేసుకున్న వాళ్ళు ఎంత అమౌంట్ సేవ్ చేసుకున్నది ఇప్పుడు ఇక్కడ రాసి చూపిస్తాను. ఇది వచ్చేసేసి మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళకి ఈ పద్ధతి. అదే ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదిస్తూ ఉంటారు కదా, అంటే రోజువారీ సంపాదన వచ్చే వాళ్ళకి ఇక్కడ రాసి చూపిస్తాను. ఇప్పుడు మనకు 30 రోజులు ఉంటాయి కదా, ఒక్కొక్క నెలలో 30 రోజులు, ఒక్కొక్క నెలలో 31 రోజులు, లేదంటే 28 రోజులు అట్లా ఉంటూ ఉంటాయి కదా. మనం మొత్తం 30 రోజులు సేవ్ చేసుకోవాలి. ఈ ఫిబ్రవరి నెలలో మనకి 28 రోజులు వచ్చినాయి అనుకోండి, 28వ తారీఖే 30వ తారీఖు 29వ తారీఖు 30వ తారీఖు సేవ్ చేసుకునే అమౌంట్ కూడా 28వ తారీఖే సేవ్ చేసుకునేలా చూసుకోండి. ఇప్పుడు నెల మొత్తం మీద ఒక 30 రోజులు డబ్బులు సేవ్ చేసుకుంటాం కదా, అప్పుడు రోజుకి ఈ పద్ధతిలో అంటే ₹1000 చొప్పున సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, నెలకు ₹1000 చొప్పున సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు రోజుకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. ఫస్ట్ మంత్ వచ్చేసి ₹1000 అయితే రోజుల లెక్కలో అయితే ఒక రోజుకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనేది ఇక్కడ రాసి చూపిస్తాను.
రోజుకి మనము 34 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి. నెలవారీ సంపాదన సంపాదించే వాళ్ళు ఇట్లా అయితే సేవ్ చేసుకోండి. అంటే నెలకు 1000 రూపాయలు, 1200, 1400, 1600, 1800, 2000, తర్వాత 2000, 2400, 2800, 3200, 3600, 4000. నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఆగస్ట్ నెల కదండి, ఇప్పుడు 8వ నెల కదా, 8వ నెలలో ఇట్లా 2400 రూపాయలు సేవ్ చేసుకోమన్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా అని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. అట్లా ఏం కాదండి. ఇప్పుడు ఆగస్ట్ నెలని 1వ నెల కింద వేసుకొని 1000 రూపాయలు, తర్వాత సెప్టెంబర్ నెలని 2వ నెల కింద వేసుకొని 1200, అక్టోబర్ నెలని 3వ నెల కింద వేసుకొని 1400, నవంబర్ నెలని 4వ నెల కింద వేసుకొని 16, డిసెంబర్ నెలని 5వ నెల కింద వేసుకొని 1800, తర్వాత జనవరి నెలని 6వ నెల కింద వేసుకొని 2000, తర్వాత ఫిబ్రవరి నెలని 7వ నెల కింద వేసుకొని 2200, తర్వాత మార్చి నెలని 8వ నెల కింద వేసుకొని 2400, ఏప్రిల్ నెలని 9వ నెల కింద వేసుకొని 2800, మే నెలని 10వ నెల కింద వేసుకొని 3200, తర్వాత జూన్ నెలని 11వ నెల కింద వేసుకొని 3600, తర్వాత జూలై నెలని 12వ నెల కింద వేసుకొని 4000 రూపాయలు. ఇట్లా 1 ఇయర్ తిరిగి వచ్చేపటికి, మళ్ళీ ఆగస్టు తిరిగి వచ్చేపటికి మనీ సేవింగ్ ఐడియా అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పటికి మనం 27,000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం. మళ్ళీ ఆగస్ట్ నెల వచ్చేపటికి, ఇప్పుడు ఆగస్ట్ నెలలో స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆగస్ట్ నెల వచ్చేపటికి 27,000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. ఇట్లా మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు ఇట్లా సేవ్ చేసుకుంటారు. ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించే వాళ్ళు అయితే ఫస్ట్ మంత్ వచ్చేసి మనము అక్కడ చెప్పాను కదా 34 రూపాయలు, ఫస్ట్ మంత్ వచ్చేసి మనము ఒక 34 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి. రోజుకి 34 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి. అదే 2వ నెలలో వచ్చేసేసి మనము ఇక్కడ రాసి చూపించాను కదా మీకు, రోజుకి 40 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి. రోజుకి 40 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే 1200 రూపాయలు అవుతాయి. తర్వాత 3వ నెలలో వచ్చేసి మనము రోజుకి ఒక 47 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలి. రోజుకి ఒక 47 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటే ఇట్లా 1400 అవుతాయి. తర్వాత 4వ నెలలో వచ్చేసి మనము రోజుకి ఒక 54 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి. ఇట్లా రోజుకి ఒక 54 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత 5వ నెలలో వచ్చేసి మనము రోజుకి ఒక 60 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలి. 5వ నెలలో రోజుకు ఒక 60 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత 6వ నెలలో వచ్చేసి మనము రోజుకు ఒక 67 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలి. ఇట్లా రోజుకి ఇంత అమౌంట్ చొప్పున సేవ్ చేసుకుంటే ఫైనల్గా మంత్లీ ఇంత అమౌంట్ అయితే అవుతుంది. తర్వాత 7వ నెలలో వచ్చేసి 2000 రూపాయలు అని చెప్పాను కదా, 6వ నెలలో 67 రూపాయలు సేవ్ చేసుకోవాలి. రోజువారీ సంపాదించే వాళ్ళు 7వ నెలలో కూడా 67 రూపాయలే సేవ్ చేసుకోవాలి. రోజుకి 67 రూపాయలు చొప్పున 30 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి. తర్వాత 8వ నెలలో 2400 కదా, అక్కడ రోజువారీ సంపాదించే వాళ్ళు రోజుకి 80 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి. రోజుకి ఒక 80 రూపాయల చొప్పున 30 రోజుల పాటు సేవ్ చేసుకుంటే 2400 అవుతాయి. తర్వాత 9వ నెలలో వచ్చేసేసి మనము ఇక్కడ రోజువారీ సంపాదించే వాళ్ళు రోజుకి 94 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలి. రోజుకి 94 రూపాయల చొప్పున 30 రోజుల పాటు సేవ్ చేసుకుంటే 2800 రూపాయలు అయితే అవుతాయి. తర్వాత 10వ నెలలో వచ్చేసి మనము రోజుకి ఒక 107 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలండి. రోజుకి ఒక 107 రూపాయల చొప్పున 30 రోజుల పాటు సేవ్ చేసుకుంటే 3200 అయితే అవుతాయి. తర్వాత 11వ నెలలో వచ్చేసి మనము రోజుకి ఒక 120 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలి. రోజుకి ఒక 120 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, నెల మొత్తం మీద కలిపి 3600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. తర్వాత 12వ నెల వచ్చేసి మనము రోజుకి ఒక 134 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి. ఒక రోజుకి 134 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే నెల మొత్తానికి కలిపి, అంటే 30 రోజులకి కలిపి 4000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా సేవ్ చేసుకున్నారనుకోండి 1 ఇయర్కి 27,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 2 ఇయర్స్ పాటుకి ఇట్లానే దాచుకున్నాం అనుకోండి, ఒక 2 ఇయర్స్కి, తర్వాత ఒక 3 ఇయర్స్కి, లేదనుకుంటే 4 ఇయర్స్ దాకా, లేదనుకుంటే ఒక 5 ఇయర్స్ దాకా ఇట్లానే ఇంట్లోనే ఈ అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎంత అమౌంట్ అవుతుందంటే ఇక్కడ రాసి చూపిస్తాను. ఇట్లా కాకుండా మనం ఏదైనా స్కీమ్లో కట్టుకుంటే ఎంత అమౌంట్ వస్తుందని కూడా నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తానండి. 2 ఇయర్స్ వరకు దాచుకున్నారనుకోండి 54,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అదే ఒక 3 ఇయర్స్ వరకు దాచుకున్నారనుకోండి 81,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే ఒక 4 ఇయర్స్ వరకు దాచుకున్నారనుకోండి 1,08,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే ఒక 5 ఇయర్స్ వరకు దాచుకున్న 1,35,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే మనం 27,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 1,35,000 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకోవచ్చు ఈ మనీ సేవింగ్ ఐడియాలో. రోజుకి 34, 40 రూపాయలు, 47 రూపాయలు అట్లా, అంటే రోజుకి మనం 35 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోండి. 35 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 135 రూపాయల లోపే సేవ్ చేసుకుంటాం ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది. రోజువారీ సంపాదించే వాళ్ళు, అదే నెలవారీ సంపాదించే వాళ్ళు అయితే నెలకు 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 4,000 రూపాయల లోపు మనము సేవింగ్స్ అనేవి చేసుకుంటామండి. ఇట్లా సేవ్ చేసుకుంటూ ఒక 5 ఇయర్స్ దాకా సేవ్ చేసుకుంటే 1,35,000 రూపాయలు అయితే అవుతాయి కదా. ఇట్లా మనము
ఒక 5 ఇయర్స్ దాకా ఇట్లా సేవ్ చేసుకునే అమౌంట్ని తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి. సరే, ఒక లక్ష రూపాయలే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి. రూ. 1,00,000కి మనకి ఒక రూ. 1,000 వడ్డీ అనేది వస్తుందండి. ప్రతి నెల ఒక రూ. 1,000 వడ్డీ అనేది వస్తుంది. ఇట్లానే సేవ్ చేసుకుంటూ మనము సంవత్సరానికి 27,000 రూపాయలతో పాటు, అంటే ప్రతి సంవత్సరం ఒక 27,000 రూపాయలతో పాటు నెలకు 1,000 రూపాయలు వస్తున్నాయి కదా. అదే 12 నెలలు అనుకోండి, 12,000 రూపాయలు వస్తాయి కదా. అంటే 1 ఇయర్కి 12,000 రూపాయలు వస్తాయి కదా. ఆటోమేటిక్గా ఇవి మన అకౌంట్లో పడిపోతాయి. ఇప్పుడు 5 ఇయర్స్ దాకా ఇట్లా ఈ అమౌంట్ సేవ్ చేసుకున్నారనుకోండి, ఇదే పద్ధతిలో 5 ఇయర్స్ దాకా ఇట్లానే ఇంట్లోనే సేవ్ చేసుకొని, ఈ సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, ప్రతి నెల 1,000 రూపాయలు అనేవి వస్తాయి కదా. 1 ఇయర్కి కలిపి 12,000 రూపాయలు. ఇక్కడేమో మళ్ళీ కంటిన్యూ చేయండి, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ కంటిన్యూ చేయండి ఇదే మనీ సేవింగ్ ఐడియా అని. ఇట్లా కంటిన్యూ చేస్తే 27,000 రూపాయలు వస్తాయి కదా. 27,000 రూపాయలతో పాటు మనకి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది కదా, నెలకు 1,000 రూపాయలు చొప్పున వస్తుంది కదా. ఆ అమౌంట్ మొత్తం కలిపి ఒక 12,000 రూపాయలు అవుతాయి కదా. మనం ఇంట్లో దాచుకునే 27,000 రూపాయలతో పాటు మనకి అకౌంట్లో నెలకు 1,000 రూపాయలు చొప్పున పడతాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అమౌంట్ ఈ మొత్తం కలిపి మనకి ఒక 39,000 రూపాయలు అయితే అవుతాయండి. 1 ఇయర్కి 39,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ప్రతి ఇయర్ 39,000 రూపాయలు. మళ్ళీ 5 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. మనకి ఈ అమౌంట్ ఉంటుంది, అండ్ ఈ అమౌంట్ కూడా ఒక 5 ఇయర్స్ దాకా ఇంట్లోనే దాచుకున్నారనుకోండి, 1,95,000 రూపాయలు అయితే అవుతాయి. 5 ఇయర్స్ దాకా ఇంట్లోనే ఈ అమౌంట్ దాచుకుంటే 1,95,000 రూపాయలు. 1,95,000 రూపాయలు ప్లస్ ఈ 1,30,000 రూపాయలు కూడా ఉంటాయి కదా, మనం ఫిక్స్డ్ చేసుకునే అమౌంట్ కూడా ఉంటాయి కదా. ఈ 1,00,000 మొత్తం కలిపి మనకి ఒక దగ్గరగా మనకి ఒక 3,00,000 రూపాయలు వేసుకోండి. దగ్గరగా మనకు ఒక 3,00,000 రూపాయలు అయితే మనము సేవింగ్స్ రూపంలో అయితే ఉంచుకుంటామండి. అంటే 2,95,000 రూపాయలు, ఒక 5,000 రూపాయలు యాడ్ చేసుకుంటే 3,00,000 రూపాయలు అవుతాయి కదా. చక్కగా ఈ మనీ సేవింగ్ ఐడియా మీరు కూడా యూజ్ చేసుకున్నారనుకోండి, ఆఫ్టర్ 10 ఇయర్స్కి మన దగ్గర 3 lakhs అనేటివి ఉంటాయి. ఇవి చిన్న అమౌంటే కదండి మనకి సేవింగ్స్ అనేటివి. మనము తక్కువ శాలరీ, 10,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు కూడా ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది చక్కగా యూజ్ చేసుకోవచ్చు. 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు దీనికంటే డబల్, 30,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు దీనికంటే త్రిబుల్, అట్లా మనము సేవింగ్స్ అనేటివి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఈ మనీ సేవింగ్ ఐడియా కంపల్సరీగా చక్కగా 10,000 రూపాయలు, 20,000 రూపాయల లోపు శాలరీ వచ్చే వాళ్ళకి మన ఖర్చులు అన్నీ చేసేసుకోగా మిగిలిన అమౌంట్ ఇట్లా స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకి మనం దాచుకున్న డబ్బులు ఉంటాయి, ప్లస్ మనకు వడ్డీ కూడా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి, మీకు యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.